ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా చాలా జాగ్రత్తగా క్రైస్తవ సంఘాలు ఈ ప్రత్యక్షతలు దేవుడి నుంచి పొందుకోవాలి. ఈ భయంకరమైన దుర్దినాలలో, ఈ కంప్యూటర్ యుగంలో క్రీస్తు రక్తములో కడగబడిన జనాంగము ఈ లోకానికి కాంప్రమైజ్ అవుతూ ఈ లోకానికి అలవాటు అయిపోయి ముందుకు సాగుతున్న భయంకరమైన దినాలు ఇవి. కాబట్టి దేవుని యొక్క హృదయ వాంఛ ప్రతి నిత్యము నీతో మాట్లాడాలని, అపవాది యొక్క ఉచ్చుళ్లలో పడకుండా అసలు దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటిది, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఈ భూమి మీద నీ ప్రవర్తన అయినా నీ కదలికలైనా నువ్వు చేయవలసినది ఏంటిది, నువ్వు ఎవరి కోసం బ్రతకాలి, నువ్వు దేనికోసం పరిగెత్తాలి, నువ్వు ఏ దర్శనము కలిగి ఉండాలి, అది దేవుడు అంత్య దినాలలో వివరిస్తున్న వాస్తవం. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదివి వినిపించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు. చాలు. ఈ విధంగా ఇంచుమించు ఈ భయంకరమైన దుర్దినాలలో 19 రకములైన సాతాను స్వభావము కలిగి బలహీనతలు కలిగి ముందుకు సాగే జనాంగాన్ని అపవాది లేపుకుంటాడట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైన దుర్దినాలలో అందుకనే దేవుడు మాటి మాటికి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఈ స్వభావము కలిగి ఉంటారట. హల్లెలూయా. చూడండి, కాలముల మీద మనము నిందలు వేయటము అది మంచిది కాదు. ఆది కాండము నుంచి ఇప్పటిదాకా కాలములన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. హల్లెలూయా. కానీ కాలములలో మార్పులు ఎప్పుడు జరుగుతాయి అంటే మనిషి యొక్క మనస్తత్వం మారినప్పుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనిషి యొక్క మనస్తత్వమును మారినప్పుడు వాతావరణము మారిపోతుంది, కాలముల యొక్క వాతావరణం మారిపోతుంది. మనిషి యొక్క మనస్తత్వమును బట్టే కాలము యొక్క మనుగడ, కాలము యొక్క వాతావరణము ఆధారపడి ఉన్నది. చూడండి, ఒక మంచి ప్రార్థనా పరుడైన భర్త ఉన్నాడంటే ఆ కుటుంబంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది. ఎప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది అనేది పరిపాలిస్తూ ఉంటుంది. కానీ ఒక భయంకరంగా తాగుడికి బానిస అయిపోయిన భర్త ఇంట్లో ఉంటే ఆ కుటుంబంలో భార్య పిల్లలకి ఎప్పుడు కూడా భయము భయము భయము. ఆ వాతావరణం అంతా కూడా ఆ కుటుంబంలో పరిపాలిస్తూ ఉంటది. చూడండి, ఇంటి యజమానుని యొక్క ప్రవర్తనను బట్టి కుటుంబంలో ఉన్న వాతావరణము ఆధారపడి ఉన్నది. అదే విధంగా మనుషుల యొక్క మనస్తత్వమును బట్టే కాలముల యొక్క వాతావరణం ఆధారపడి ఉన్నది. చూడండి, మనము సిటీలో ఉన్నప్పుడు వాతావరణం ఒక విధంగా ఉంటది. మీరు గాని కంకిపాడు దాటి మచిలీపట్నం వెళ్ళాలి అనుకుంటే ఉయ్యూరు వెళ్ళగానే వాతావరణం మారిపోతుంది. అవునా? అప్పటిదాకా కూడా కంకిపాడు దాకా వాతావరణం ఒక విధంగా ఉంటది. ఉయ్యూరు వెళ్ళగానే వాతావరణం అంతా మారిపోతుంటది. అందరూ ముక్కులు మూసుకుంటా ఉంటారు ఉయ్యూరు దాటి అంతవరకు. ఎందుకు అంటే
అక్కడ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉన్నది, ఆ వాసన భరించలేరు. చూడండి, అక్కడ ఉన్న వాతావరణమును బట్టి మనిషి యొక్క చెప్పాలా మనస్తత్వం మారిపోతున్నదే. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడ సహోదరి, ఈ భయంకరమైన దుర్దినాలలో ప్రజలు డబ్బుకి ధనాపేక్షనట, స్వార్థపరులు అనేటి వారు కనబడుతున్నారు. అదే దాంట్లో దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించేవారు ఎక్కువగా కనబడతారట. ఇది ఎవరితో చెప్తున్నాడంటే తిమోతితో పౌలు చెప్పుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. తిమోతి, ముందు దినాలు భయంకరంగా ఉంటాయి. తిమోతి, నీ సంఘాన్ని నీవు తగిన రీతిలో పెంచకపోతే నీ సంఘములో ధనాపేక్ష కలిగిన వారు లేస్తారు. నీ సంఘములో దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవారు లేస్తారు. నీ సంఘంలో స్వార్థపరులు లేస్తారు. బయట ఉన్న ప్రజలని సూచిస్తూ ఈ మాటలు చెప్పటంలే పౌలు సంఘాన్ని, క్రీస్తు రక్తములో కడగబడిన జనాంగాన్ని చూస్తూ ప్రవచన వాక్కును తిమోతికి ఇస్తున్నాడు పౌలు. ఇది లోకంలో ఉన్న ప్రజలకి సంబంధించిన మాట కాదు. లోకంలో ఉన్న వారికి క్రీస్తు ఎరగరు, వాక్యము లేదు, వాక్య భయము లేని వారు, వారు ధనాపేక్ష కలిగి ఉంటారు, బింకములాడు వారుగా ఉంటారు, స్వార్థపరులుగా బ్రతుకుతారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి సంబంధించిన మాటలు కాదేవే. పౌలు చెప్తున్నది ఎవరికంటే సంఘము యొక్క వాతావరణము అపవాది మార్చేస్తుంది. సంఘం యొక్క సిద్ధాంతాలను వాడు మార్చేస్తాడు. సంఘములో సేవకుల యొక్క మనస్తత్వం, విశ్వాసుల యొక్క మనస్తత్వాన్ని వాడు మార్చేస్తాడు. సో యు బెటర్ కేర్ఫుల్ తిమోతి. రమశకేరన అందన, ఇది అంత్య దినముల యొక్క ప్రవచన వాక్యది. ఒక మాట చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకు ఉన్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలిక ఇదే. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ నువ్వు స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ బిజినెస్ మెన్వి కావచ్చు, వ్యాపారవేత్తవి కావచ్చు, ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసివి కావచ్చు, ఒక సేవకునివి కావచ్చు, సింగర్వి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రాజులని రాజ్యాంగాలని సైతము గడగడలాడించినాడు ఏలియా. గర్భంలో నుంచి వచ్చినాడు ఎలీషా. దేవుడు ఎలీషాని 2 పార్లు ఆత్మచేత నింపినాడు. ఎప్పుడైతే 2 పార్లు ఆత్మచేత దేవుడు నింపి బహుబలంగా వాడుకుంటున్నాడు ఎలీషాని, ఈ ఎలీషా చాలా మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. ఈ శిష్యులు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఎలీషా లాగానే మంటతో ముందుకు సాగుతున్నారు. చప్పట్లు కొడదాం. ఎందుకు ఎలీషా లాగానే మంటతో ముందుకు సాగుతున్నారంటానికి కారణం ఏంటిదంటే, ఒక దినమున ఎలీషా ఆ శిష్యులతో కలిసి సహవాసం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో. అప్పుడు సడన్ గా ప్రవక్త శిష్యులందరూ కూడా లేచి, పాస్టర్ గారు, అయ్యగారు,
మనము ఉంటున్న స్థలము మనకి ఇరుకుగా ఉన్నది. ఈ స్థలము మనకి ఏమాత్రం కూడా సరిపోవటంలే. కాబట్టి ఈ స్థలాన్ని మనం మారుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు సెలవిస్తే మేము యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మ్రాణులని నరికి తీసుకొని వచ్చి ఇంకొక ప్లేస్ లోకి మనము డైవర్ట్ అవుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకము అనేది ఒక వ్యక్తిలో స్థిరంగా ఉండేది కాదది. అభిషేకం, అనాయింటింగ్ ఈజ్ కంటేజియస్. అభిషేకం అనేది ఒకరిలో నుంచి ఒకరికి ప్రవహించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిలోనే ఉండిపోయేది కాదు అభిషేకం. రెండోదిగా, ఈ అభిషేకం అనేది దట్ ఈస్ నాట్ ఎమోషనల్, ఉద్రేకపూర్వకంగా వచ్చేది కాదు అభిషేకం. కానీ నిజమైన అభిషేకం ఏంటిదంటే, ఏ వ్యక్తి అయితే క్రీస్తు యొక్క దుప్పటి క్రింద ఉంటాడో, క్రీస్తు స్వరూపము ఆ వ్యక్తిలో నిత్యము కనబడుతూ ఉంటుందో, ఏ వ్యక్తిలో క్రీస్తు మహిమ ప్రజ్వలింపబడుతూ ఉంటుందో, ఆ వ్యక్తిలో నుంచి విడుదలయ్యేదే నిజమైన అభిషేకం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దట్ ఈస్ అ రియల్ అనాయింటింగ్. అది నిజమైన అభిషేకం. అభిషేకంలో స్వార్థం లేదు. అభిషేకము నిస్వార్థమైనది. హల్లెలూయా, నిస్వార్థమైనది అభిషేకం. అభిషేకం నేనే వాడబడాలి, నా కుటుంబమే వాడబడాలి, నా బ్యానర్ లిఫ్ట్ కావాలి అనేది దట్ ఈస్ నాట్ ఎ రియల్ అనాయింటింగ్. నిజమైన అభిషేకం అనేకులని క్రీస్తు వలె మార్చి ఈ లోకాన్ని తల్లక్రిందులుగా చేసేవారిగా పంపాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. దట్ ఈస్ రియల్ అనాయింటింగ్. ఆ మనస్తత్వము నీ జీవితంలో లేకపోతే అది వెలుగుతూత. దట్ ఈస్ లిటరలీ భ్రమపరిచే ఆత్మ. యు ఆర్ అండర్ ద మ్యాంటిల్ ఆఫ్ డెవిల్. అపవాది యొక్క రెక్కల క్రింద నువ్వు ఉన్నావు. అది దేవుని మనస్సు కాదు. దేవుని మనస్సు, అభిషేకం యొక్క మనస్సు ఏంటిదంటే అది పంచే మనస్తత్వం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే తర్వాత దేవుడు ఎవరిని లేపుకున్నాడు చెప్పాలి? మోషే లాంటి యెహోషువను దేవుడు లేపుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దట్ ఈస్ రియల్ అనాయింటింగ్. అది నిజమైన అభిషేకం. ఏలియా తర్వాత ఏలియా లాంటి ఆ ప్రవక్త బయటికి వచ్చినాడు, ఎలీషా. పౌలు అభిషేకించబడ్డాడు. పౌలు లాంటి ఇంకొక జూనియర్ పౌలు బయటికి వచ్చినాడు, ఆయననే తిమోతి. గట్టిగా చప్పట్లు కొడదాం. 11 మంది యేసయ్య తయారు చేసినాడు. యేసయ్య చనిపోయిన తర్వాత 11 మంది జూనియర్ యేసుక్రీస్తు ప్రభువులు లేచినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దట్ ఈస్ రియల్ అనాయింటింగ్. అది నిజమైన అభిషేకం. స్వార్థం ఉండదు అభిషేకంలో. నేను వాడబడాలి, నేను 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 అనే మనస్తత్వం ఉండదు. కానీ అభిషేకం యొక్క మనస్సు ఏంటిదంటే నిస్వార్థమైన మనస్తత్వం. ఇక్కడ శిష్యులందరూ కూడా వచ్చి ఎలీషాతో ఏమంటున్నారంటే, పాస్టర్ గారు, ఈ స్థలము మనకి ఇరుకుగా ఉన్నది, మనం వేరే స్థలంలోకి మనము వెళ్ళిపోదాం. ఒకటి చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ లిమిటెడ్ యు విల్ డై. ఇఫ్ యు ఆర్ లిమిటెడ్ యు విల్ డై. నువ్వు చచ్చిపోతావు. నీవు హద్దులు వేసుకొని ఉంటే నువ్వు చచ్చిన క్రైస్తవుడవే, చచ్చిపోతావు అంతే. ఈ శిష్యులు ఏమంటున్నారంటే, ఈ స్థలం మనకి సరిపోదు,
మనం వేరే స్థలంలోకి వెళ్ళిపోదాం. ఇది లోక సంబంధమైన దర్శనం కాదు, కానీ ఇది దైవిక దర్శనం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తామో, మనము ఒకే దర్శనంతో ఒకే అనుభవంతో వెళ్ళటం దేవుని యొక్క చిత్తం కాదు. మన దర్శనాన్ని అంచెలు అంచెలుగా పెంచుకోవాలి. ఎలీషా ఎక్స్పెక్ట్ చేయలే వీరి అంతరంగంలో నుంచి ఇట్లాంటి ప్రేరేపణ వస్తుంది అని అనుకోలే. పాస్టర్ గారు, మేము లిమిటెడ్ గా ఉంటాము, మా అభిషేకం లిమిటెడ్ అభిషేకం కాదు. మన దర్శనాన్ని మనం ఎన్లార్జ్ చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే మేము సేవకై ఆ అడవిలో పిలువబడ్డామో, దేవునితో ఒకటే చెప్పిన, ప్రభువా, నేను బెల్లంపల్లికి పరిమితమైన సేవకుణ్ణి కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆంధ్ర రాష్ట్రాన్ని తగలబెట్టాలి. ఆమేన్. భారతదేశాన్ని తగలబెట్టాలి. భారతదేశంలో ఉన్న అపవాది స్థావరాలని కూల్చాలి. ఆమేన్. ఆ అగ్రిమెంట్ నేను తీసుకున్నాను దేవుని దగ్గర. కానీ దేవునితో అన్నాను, మందిరం నిండిపోతున్నది, దేవుని కార్యాలు జరుగుతున్నాయి, అవి బెల్లంపల్లికి పరిమితముగానే ఉన్నాయి. కానీ బెల్లంపల్లికి పరిమితంగా మేముంటే ఏనాడో చచ్చేవారం అంతే. కానీ దేవునితోనన్నా, మీరు అనుమతిస్తే మాకు ఈ స్థలము ఇరుకుగా ఉన్నది, యేసయ్యా నీవు అనుమతిస్తే ఆంధ్ర రాష్ట్రంలో మేము అడుగు పెడతాం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గట్టిగా. బెల్లంపల్లి మాకు ఇరుకుగా ఉన్నది. బెల్లంపల్లి దర్శనం కాదు, ఆదిలాబాద్ దర్శనం కాదు. ఇదిగో ఈ అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆదిలాబాద్ కి వర్తించినవి కావు, కానీ we must enter into ఆంధ్ర ప్రదేశ్. చప్పట్లు కొడదాం. We must enter into each and every district of Andhra Pradesh. ప్రతి జిల్లాలలో అడుగు పెట్టాలి. ఆమేన్. ప్రతి జిల్లాలలో ఉన్న అపవాది స్థావరాలపై దాడి చేయాలి. మేము బాయిలో కప్పలాగా మేము పరిచర్య చెయ్యము. మేము బయటికి రావాలా. మాకు స్థలం ఏ విధంగా ఉన్నది? ఇరుకుగా ఉన్నది. రామచంద్రన ఎప్పుడైతే ఆ బ్యూటిఫుల్ డివైన్ విజన్ తో మేము దేవుడిని అడిగినామో, దేవుడు బెల్లంపల్లి నుంచి పక్క జిల్లాలోకి పంపించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ వ్యాపారవేత్తవి కావచ్చు, ఒకవేళ క్రీస్తు రక్తంలో కడిగిన బిలీవర్వి కావచ్చు, మ్యూజిషియన్వి కావచ్చు, సింగర్వి కావచ్చు, పాస్టర్వి కావచ్చు, బాయిలో కప్పలాగా బ్రతకకు. ఎంతకాలం బ్రతుకుతావు? ఏజ్ అయిపోతున్నది. ఎంతకాలం బాయిలో కప్పలాగా బ్రతుకుతావు? కమ్ అవుట్. బయటికి వచ్చేసాయి. This is the prophetic message. Who are watching this TV program, this is the prophetic message for the end time church. మాకేం డాక్టరేట్స్ లేవు, మాకు BTH లేదు, MTH లేదు, బీడీలు లేవు, ఏ కరస్పాండెన్స్ డిగ్రీలు లేవు. మా డిగ్రీ అంతా చప్పట్లు కొడదామంతే. గంటలు గంటలు ప్రార్థనలో ఉన్నాయి. డిగ్రీ మాత్రం దేవుడు అభిషేకాన్ని మాకు ఇచ్చినాడు. ఈ ప్రార్థనతోనే ఈ రోజు దాకా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు నజరేతులో ఉన్నంత కాలం దేవుని పని జరిగిందా? జరగలే. అందుకనే నజరేతు విడిచి గలిలియా, బేతనియా, జెరికో ప్రాంతాల్లో అడుగు పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నజరేతులో ఉన్నంత కాలం వారి యొక్క అవిశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయలేకపోవటమును బట్టి విసిగిపోయి బయటికి వచ్చినాడు యేసయ్య.
అపోస్తులైన పౌలు దమస్కు మార్గంలో పట్టబడి అరేబియా ఎడారులలోకి వెళ్ళి ఉన్నంత కాలం దేవుని కార్యాలు జరగలే. మరలా యెరూషలేములోకి వచ్చినాడు, దేవుని కార్యాలు ప్రారంభమైనాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నువ్వు ఎందుకింత ఈ స్థలానికి నడిపించబడ్డావంటే, దేవుడు నీ ఇరుకుని విశాలంగా మార్చడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇరుకులో ఉన్న నీ అభిషేకం ఎన్లార్జ్ కాబోతున్నది. ఇరుకులో ఉన్న నీ దర్శనం ఎన్లార్జ్ కాబోతున్నది. ఇరుకులో ఉన్న నీ ఆశ దేవుడు ఎన్లార్జ్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మంటతో మేము ప్రారంభించినామో దేవుడు ఈ విధంగా మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాడో అందరూ ఏకముగా కూడి ఏక మనసుతో ఏకాత్మతో ఎక్కడ ప్రార్థిస్తున్నారు చెప్పాలి? మేడగదిలో ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే మేడగదిలో దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడ్డారో ఆ ఇరుకులో ఉన్న మేడగదిలోనే సహవాసాన్ని ప్రారంభించలే. పేతురు పరిగెత్తుకుంటూ సమాజంలో అడుగు పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది, ఒక్క ప్రసంగం ద్వారా 5000 మంది. మా దగ్గర వెండి బంగారం లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా నజరేయుడైన యేసు నామములో లేచినాడో మనగానే గుంటివాడు లేచి నడిచినాడు. వారు ప్రార్థిస్తుండగా భూమి కంపించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుడు తన రాజ్యాన్ని కట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం బయటికి వచ్చేద్దాం. ఎంతమంది ఇక ఈ రోజు నుంచి నేను లిమిటెడ్ కాదు, ఐఎమ్ అన్లిమిటెడ్ అన్న వారి చేతుల పైకి ఎత్తండి. ఐఎమ్ అన్లిమిటెడ్. మై అనాయింటింగ్ ఇస్ అన్లిమిటెడ్. మై టాలెంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మై కాల్ ఈస్ అన్లిమిటెడ్. ఒకవేళ స్టూడెంట్స్ వి కావచ్చు, ఒక పవర్ఫుల్ డిజైర్ తో మంచి చదువులు చదువుకో, ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఉన్నత కలెక్టర్ అయిపోయి క్రీస్తు రాజ్యాన్ని కట్టు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ మెడికల్ స్టూడెంట్స్ మంచి డాక్టర్ అయితే మంచి డాక్టర్ వికా అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకవేళ మంచి వ్యాపారవేత్త అయితే ఆ వ్యాపారాన్ని అదే గుంటూరులో పెట్టుకోకు, యావత్ ప్రపంచానికి నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన దర్శనాన్ని ఇరుకులో నుంచి మనం ఈ రాత్రి బయటికి వచ్చేద్దామంటే బయటికి వచ్చేద్దాం. నా రాబాబాబా షియాల నా వద్దు ప్రభువా, ఈ ఇరుకులో వద్దు. నేను పాస్టర్ ఎలీషా, ఎంతకాలం మమ్మల్ని ఇరుకులో ఉంచుతావయ్యా? మేము బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నామంతే. పెద్ద స్థలంలోకి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా పేరు అనుష. ఈ బాబుకి 3 సంవత్సరాలు, రవితేజ అబ్బాయి పేరు. మరి 15 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిందన్నారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యడం వల్ల ఒళ్ళంతా ఉబ్బిపోయి ప్రెగ్నెన్సీ పొట్టాలు ఇంతలా వాసిపోయింది.
ప్రభువా మరి నాకైతే ఒక్క బిడ్డ ప్రభువా, మగ బిడ్డ, ఒక పాప ఉంది. మరి ఏమైతే నేను ఎంతో భయపడి ఏడ్చాను. అంతే, జ్వరం అస్సలు తగ్గట్లేదు. బాబుకి టెంపరీ జ్వరం 104 ఉంది, అయినా కానీ ఇక్కడ తీసుకుని వచ్చాను. అయితే మమ్మీ ఆ రోజు ఆయిల్ వేసి ఆ పొట్ట మీద, ఒంటి మీద ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి అసలు ఆ జ్వరం ఏమైపోయిందో, 15 రోజులు జ్వరం, మరి ఆ పొట్టలో నీరు అసలు ఉదయానికల్లా ఇక్కడే పనుకొని వెళ్ళిపోయాము. బాబుకి అసలు జ్వరం లేదు, ఆ పొట్టలో ఉన్న నీరు కూడా మొత్తం పోయింది, ఆరోగ్యంగా ఉన్నాడు. పాస్టర్ గారు ఉన్న పేరు పెట్టి పిలిచారు. బ్లూ శారీ కట్టుకున్నావమ్మా, నువ్వు టైరాయిడ్ నుంచి బాధపడుతున్నావు, నువ్వు టెస్ట్లకి వెళ్తున్నావు, నువ్వు లేచి నిలబడన్నారు. నిలబడ్డ తర్వాత నేను అక్కడ నిలబడ్డ తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేను పడిపోయాను. అప్పుడే నాకు గొంతు నొప్పి తగ్గిపోయింది. చాలా టెస్టులు చేశారు, 15 రోజుల దాకా నన్ను హాస్పిటల్లో తిప్పారు, కానీ రిపోర్ట్లో ఏమీ రావట్లేదు. రిపోర్ట్ కూడా తీసుకొచ్చాను. తర్వాత గొంతుకులో ఇక్కడ దాకా ట్యూబ్ కూడా వేసారు. ట్యూబ్ వేసినా కానీ వాళ్ళకి అర్థం కాక, నువ్వు బలానికి మందులు అడగమ్మా, నీకేం లేదు, టైరాయిడ్ లేదు అని చెప్పి పంపించేశారు. తర్వాత ఇప్పుడు వరకు కూడా నాకేమీ బాధ లేదు, అన్ని బాగానే సౌదుర్గా ఉంది. మీ అందరికీ వందనాలు, దేవుడు దీవించిన. నాకు చిన్న వయసు నుంచి ముక్కు సైనస్ ప్రాబ్లం ఉంది. కొంచెం వేడిగాలి తగిలా, లేకపోతే ఎక్కడైనా ఒత్తిడి తగిలినా భయంకరమైన పోటు వస్తుంది, ముఖం కూడా బాగా వాపు వస్తుంది. అయితే పోయిన నెలలో అయ్యగారు అందరూ ఎవరైతే అనారోగ్యం ఉన్నారో చేతులు పెట్టుకుని ప్రేయర్ చేసుకోండి అంటే, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి బాధను పడుతున్నాను, నాకు స్వస్థత ఇయ్యదేవాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ నెల దినాలు భయంకరమైన ఎండలు, గాలి కూడా తిరిగాను. అయినప్పటికీ ఎటువంటి నొప్పి, ఏ బాధ లేకుండా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో